24కి దీన్ని మరింత బలోపేతం చేయాలని. ఇప్పటిదాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో. దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించి. ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని, కానీ బట్ కనీసం ఒక్కరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా, ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలప్పుడు చేసేవి, కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది, ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశం అంత ప్రామిసులు చేస్తూ ఉంటాం, ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భంలో 2008లో ఆదిలాబాద్లోని ఒక తాండాలో పాపం 3-4 తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్, అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు. ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు. పెద్ద ఆవిడ వచ్చి అడిగింది, నా దగ్గరికి వచ్చి మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇప్పించమని. ఇంకేం అడగల. అంటే నీరు ఎంత కీలకమైందంటే, అది మనం ఒక భీష్మేకాదశి రోజున 24 గంటలు నీళ్లు తాగకపోతే ఎంత దారుణంగా ఉంటుందో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు, వ్రతాలు పాటించే వాళ్ళకి, కానీ దొరకని వాళ్ళకి. సో ఇది అనేక మంది, చాలామంది నలిగి బాధలను అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కార మార్గం, చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు. నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది. చాలా ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టింది, ఎందుకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం అనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే, అసలు 2019లో కేరళ మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని, మీ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎంత ఉంటుంది, దానికి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే, ఉత్తరప్రదేశ్ 1.5 లక్షన్నర కోట్లు అడిగింది,
మధ్యప్రదేశ్ 83,000 కోట్లు అడిగింది, గుజరాత్ 32,000 కోట్లు అడిగింది, కేరళ 45,000 కోట్లు అడిగింది. వీటన్నిటిలో కూడా మీరు కేరళని తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం, మనలో 4వ భాగం ఉంటుందేమో, 3వ భాగం కానీ. అలాంటి కేరళ 45,000 కోట్లు అడిగితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది 26,000 కోట్లు మాత్రం అడిగారు. 26,000 కోట్ల, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 26,000 కోట్ల 823 26.8.23 crores 0.94 ఎగ్జాక్ట్గా అడిగింది. కానీ వాళ్ళు మంజూరు చేసింది 4,787.10 కోట్లు. ఇది కూడా దేనికి అని అంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు, స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు. దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం, సద్వినియోగం చేసుకోలేకపోయాం. దాంట్లో కూడా మీరు వెళ్ళి చూస్తే బేసిక్గా జల్ జీవన్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం, మనం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ అడిగిందంటే మీ గత ప్రభుత్వం మీరు చేసినవన్నీ చాలా అబ్సర్డ్గా ఉన్నాయి. మేము అడిగింది ఏంటంటే పర్మనెంట్, అంటే ఒక సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి రావాలి. అంటే బేసిక్గా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీకు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటేనే ఇది ఇస్తుంది. మీరు పైప్ లైన్కి మేము ఇవ్వం, మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకు ఇవ్వాలి, అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే. కానీ గత ప్రభుత్వం చేసిందంతా ఏంటంటే మన అడిగిన పర్పస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది రిజర్వాయర్ నుంచే తీసుకోమని చెప్పింది. కానీ గత ప్రభుత్వం ఈ 4,000 కోట్లకు కూడా, ఎందుకంటే మనం కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు 700 కోట్లు మనం తీసుకున్నాం, మనం చేసిన మనం తీసుకున్నది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వాళ్ళు అడిగింది ఏంటంటే మనకున్న దాదాపు 38 మేజర్ సస్టైనబుల్ సోర్స్ రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి. వాటికి సంబంధించి 95.44 ట్యాప్ కనెక్షన్స్కి 38 ఈ వాటర్ రిసోర్సెస్ నుంచి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ని తీసుకోమని ప్రతిపాదన ఉంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4,000 కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు. ఏదో 1-2 స్కీములు తప్ప మిగతావన్నీ కూడా, అంటే ముందు పైపులు కొనేశారు. ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేసారు. అవసరమైతే ఒక బోర్ పాయింట్ తవ్వేస్తారు. అలా ఇచ్చేస్తే ఇక్కడ మీకు చూపించదలుచుకుంది ఈ ఈ 2 మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. 38 సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి. ఈ రెడ్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ, ఈ రెడ్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్తో చేసింది. బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉండదు, ఏదో ఒక 5 నెలలు రావచ్చు, లేదంటే వాటర్ చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. సో ఇట్లాగా వీళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవేవి పనిచేసే పరిస్థితిలో లేవు. సో దిస్ ఇస్ 4,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. సో అందుకని మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఆయన మాకు చెప్పిన ప్రమాణాలు కానీ ఆదేశాలు కానీ, మేము ఈ సస్టైనబుల్ వాటర్ సోర్స్ని ఎంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే ఎలాగ దీన్ని ఈ కన్జర్వేషన్ ఒక దీన్ని భాగం చేయాలి, దీంట్లో వీటన్నిటిలో మేము ముందుకెళ్తాం. మొన్న నేను సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు కేరళ 45,000 కోట్లు అడిగింది. మేము అడుగుతుంది కనీసం మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక 70,000 కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదిస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు 70,000 కోట్లు ఖర్చు అవుతుంది అది మొత్తం వివరాలు ఇవ్వమంటే మేము ఆ క్రమంలో ఉన్నాం. ఐ థింక్ అది శశిభూషణ్ గారు చెప్పాలి, అది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వచ్చి జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జలశక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం.
కానీ మేము ఏమనుకున్నామంటే ఇక్కడున్న టీం కూడా చాలా ఎఫెక్టివ్ టీం, అందరూ తప్పన పడి ఏదో చేద్దాం అనుకున్నది. దాంట్లో భాగంగానే ముందు మేము ఏం చేసామంటే, నేను అడిగింది ఏంటి అంటే, అసలు మనకి ఎంత గత 4,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అసలు దీని మీద మీరు ఎంత నేను ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు నీళ్లు రావట్లేదు, పైప్ వేసారు కానీ నీళ్ళు రావట్లేదు అనేది ఏ జిల్లాకి వెళ్ళినా నాకు వచ్చే ఒక కామన్ కంప్లైంట్. సో అందుకని నేను రాగానే అడిగానంటే, ఒకే రోజున తక్కువ రోజుల్లో కానీ అసలు ఎన్ని గృహాలకి వీళ్ళు ఇచ్చారు, ఎన్ని గృహాలకి వీళ్ళు ఈ నీళ్ళు వస్తున్నాయి, ఏ స్థాయిలో వస్తున్నాయి మీరు ఒకసారి చేయమని చెప్తే, చాలా ఒక యుద్ధ ప్రాతిపాదికన దాదాపు ఒక 3-4 వారాలు చేసాం మేము. ఒక రోజులో 2 రోజులు చేద్దాం అనుకున్నా కానీ ఉన్న పరిమితులతోటి చాలా ఒక డీటెయిల్ సర్వే చేస్తే, పల్స్ సర్వే ఒకటి చేస్తే వీళ్ళు చెప్పింది ఏంటంటే, జల్ జీవన్ మిషన్ వాళ్ళు గతంలో ఇచ్చిన ప్రకారం 95.44 లక్షల కుటుంబాలకి గాను మేము వాళ్ళు 70.4 లక్షల గృహాలకి నీటి కుళాలు అందించబడ్డాయి. ఇంకా 25.40 లక్షలు నీటి కుళాలు ఇంకా ఇవ్వవలసిందనేది గతంలో తెలియజేసింది. కానీ ఈ పల్స్ సర్వే ప్రకారం మేము చేస్తే దీంట్లో 85.22 లక్షల కుటుంబాలకు గాను కేవలం 55.37 లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడ్డాయి. 29.85 లక్షల నీటి కుళాయిలకి ఇంకా ఇవ్వవలసి ఉందనేది ఈ డిఫరెన్స్ కూడా మనకి దీనివల్ల బయటకు వచ్చింది.